ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచంద్రం కోసం చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయబోతుంది. ప్రపంచంలో ఎక్కడ పెరగని దొరకని అరుదైన ఎక్కడ లేని అటవీ సంపద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలకే పరిమితమైన ఈ అరుదైన వనవృక్షం మీ ఇంట సిరులు పంట పండిస్తుంది. మీరు ఏ రోజు పెట్టే పెట్టుబడి రేపటిని కుటుంబ సభ్యులు మీ బంగారు భవిష్యత్తుకు భరోసాని కల్పిస్తుంది. ఎర్రచంద్రం మొక్కలు కలిగిన ఫ్లాట్స్ కావలసిన వారు సంప్రదించండి. ఫోన్ నంబర్ 7780343591. చెట్టు ఇది. వెల్కమ్ టు పర్వతం డెవలపర్స్ బొంతగుంటపల్లి 2 వెంచర్. ఇది 24 ఎకరాల వెంచరు. దీని ఏజ్ వచ్చేసి 4 years 3 months. ఏదండి ఇప్పుడు మనకు కమ్సే కమ్ 25 సెంటీమీటర్ది వచ్చేసిందండి. మొత్తం ఎన్ని సెంటీమీటర్లు వస్తుందండి? ఇది మీకు 65 సెంటీమీటర్ రావాలి. 65 చుట్టుకొలత అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే ఇంకా 3 సంవత్సరాలు 12 సంవత్సరాలు అంటే ఇంకా 3 టర్మ్స్. ఇప్పటికి 25 వచ్చిందంటే 75 వరకు రావచ్చు అని మన అంచనా. 75 60 సెంటీమీటర్లు వచ్చిందంటే చాలు మనకు. అంటే అది లాస్ట్ ఎండ్ ఆఫ్ ది వచ్చేసి ఎన్ని సెంటీమీటర్లు వస్తుందండి? ఇది ఇంకా దాని వయసును బట్టి పెరుగుతూ ఉంటుందండి. అదే మీరు ఎగ్జాంపుల్ మనకు 60 సెంటీమీటర్ వచ్చిందంటే దాంట్లో మనకు రెడీ మనకు అథెంటిక్ హార్ట్వుడ్ వచ్చేస్తుంది. మనకు 12 years కి 15 years టైం చెప్పారు కదా. అవును, ఆ టైం కంటే ఇంక ఎక్కువ 18 years 20 years కూడా ఉంచుకోవచ్చా ఏమన్నా? ఇది 2 days అవుతుంది కదా సార్ మొక్క నాటి. ఇది నాటడానికి ముందు నర్సరీలో ఎన్ని రోజులు పెరుగుతుంది? ఇప్పుడు ఇది 3 నెలల మొక్క అండి. 3 నెలలు అంటే 3 నెలలు మొలకెత్తడానికి పట్టి ఉంటుంది. 6 నెలల మొక్క అండి ఇది. అంటే 180 days. అంటే మొక్క ఇత్తనం స్టార్ట్ అయిన కాడ నుంచి 180 days తర్వాత మీరు పొలంలో నాటుతున్నారు. ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడుతున్నాయి? 416 చెట్లు వస్తాయండి ఒక ఎకరానికి. అంటే 40 కుంటల పొలంకి 416 మొక్కలు వస్తాయి. ఓకే, ఈ మొక్కకి ఎడల్పు అండి 10 ఫీట్లు ఉంటుందండి. 10 అడుగులు. అంటే ఒక్కొక్క మొక్కకి ఎటువైపు చూసినా సరే 10 అడుగులు అన్నమాట. అవునండి. అంటే లెఫ్ట్ గానీ, రైట్ గానీ, ఫ్రంట్ గానీ, బ్యాక్ గానీ ఎటు చూసుకున్నా 10 అడుగులు. అవునండి. దీని కాల పరిమితి ఎన్ని రోజులు సార్? ఇది 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు పడుతుందండి. మనకు కావాల్సిన హార్ట్వుడ్ రావడానికి, ఎర్రచందనం రావడానికి 4000 days. మినిమం మనకు 12 years to 15 years పడుతుంది. 12 years to 15 years. అవును. అంటే 18,000 రోజులు. అవును. అంటే మనకు కావాల్సిన క్వాలిటీ రావడానికి. క్వాలిటీ అంటే A1 క్వాలిటీ రావడానికి. అవునండి. అంటే ఇది హైట్ ఎన్ని అడుగులు వస్తుందండి? ఇది 30 ఫీట్లు. కాండం రాదు కాబట్టి అండి పైనుంచి మనం వీడ్ అవుట్ చేస్తూ ఉంటాం. కొమ్మల్ని కొడతాం. కొమ్మలు అనేది సైడ్ కొమ్మలు తీసేస్తూ ఉంటాం. అవునండి. ఓకే. ఇదే రండి 9 నెలలకు మనకు ఇట్లా. అవునండి. నాటిన తర్వాత 9 months. భూమిలో నాటిన తర్వాత 9 నెలలు. భూమిలో నాటిన తర్వాత 9 నెలలకు ఇది వచ్చింది. ఇప్పుడే దీన్ని క్రోకడైల్ స్కిన్ అంటారండి. క్రోకడైల్ స్కిన్ స్టార్ట్ అయింది అంటే 9 నెలలకే మీకు ఇది ఏ గ్రేడ్ కంపల్సరీ వస్తుందండి. ఇప్పుడు ఇలా సైడ్ కొమ్మలు వస్తున్నాయి కండి. మరి ఈ కొమ్మలు రావడం వల్ల కాండం పెరగదు కదా. అదే దీన్ని 3 నెలలకు వస్తే 4 నెలలకు ఒకసారి ఇడిపిస్తామండి. 3 నెలలకు వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇలా కట్ చేసి ఉన్నామండి. పోయినది ఇది చూడండి. ఇలా కట్ చేసి ఉన్నాము. ఇష్టం ప్రకారం కట్ చేస్తారు. ఓకే, దీనికి కట్టర్ వస్తుందండి. కట్టర్ తోనే కట్ చేస్తాం మనం. అంటే మళ్ళీ ఇగురు రాకుండా ఉండడానికి కట్టర్ తో కట్ చేస్తాం. మినిమం ఎంత ల్యాండ్ సార్? మినిమం వచ్చేసి 22 20 ఒక సైడ్ 8 వస్తాయి, ఒక సైడ్ 13 వస్తాయి సార్. రోడ్ సైడ్ ఉంది కదా, రోడ్ సైడ్ 8 వస్తాయి, డెప్త్ కి 13 ఉంటాయి. చూడండి సార్ 9 నెలలకు ఎంత గ్రోత్ వచ్చింది. 12 to 15 years అంటున్నాం సార్. అంటే 3 years మీకు కటింగ్, యాల్డింగ్, దాని ఫెల్లింగ్, ట్రాన్జిట్ 3 ఏళ్ళు పడుతుందండి. 3 ఏళ్ళకు వేకేట్ చేస్తాం మీకు. ఆఫ్టర్ 12 years తర్వాత అదే ఆ సొసైటీ ఇప్పుడే అవ్వచ్చు. 12 years వరకు అవసరం లేదు. ఇప్పుడు మనకి కమిషన్ వచ్చింది. కమిషన్ వచ్చిన తర్వాత సొసైటీ ఫస్ట్ నుంచే ఫామ్ అవుతారండి. ఈ వెంచర్ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత కస్టమర్స్ అందరినీ వాళ్ళు గ్యాదర్ చేసుకుని వాళ్ళు సొసైటీగా ఫామ్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళే ఫామ్ అయ్యి వాళ్ళు సొసైటీగా ఫామ్ మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. 12 years తర్వాత ఒకసారి మనం వెండర్ను ఓకే చేసిన తర్వాత
మీకు అమౌంట్ ఎంత అయితే వచ్చిందో ఆ అమౌంట్ వచ్చేసి ఇమీడియట్ గా వచ్చేస్తుంది మీకు. ఎన్ని రోజులు ఇమీడియట్ విత్ ఇన్ ఇప్పుడు ఇమీడియట్ గా అంటే 1 వీక్ లో మన ఫైనల్ చేసిన తర్వాత 1 వీక్ అందరూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇదంతా కూడా వైట్ ఉంటుంది. మనది అగ్రికల్చర్ కాబట్టి ట్యాక్స్ ముగుళ్ళూరు తుమ్మగుంట టు మినిమం ఎంత ల్యాండ్ నేర్చుకున్నారు సార్? మినిమం వచ్చేసి 22 20 ఒక సైడ్ 8 వస్తాయి, ఒక సైడ్ 13 వస్తాయి సార్. రోడ్ సైడ్ ఉంది కదా, రోడ్ సైడ్ 8 వస్తాయి, డెప్త్ కు 13 ఉంటాయి. ఇది 2 days అవుతుంది కదా సార్ మొక్క నాటి. అవునండి. ఇది నాటడానికి ముందు నర్సరీలో ఎన్ని రోజులు పెరుగుతుంది? ఇప్పుడు ఇది 3 నెలల మొక్క అండి. 3 నెలలు అంటే 3 నెలలు మొలకెత్తడానికి పట్టి ఉంటుంది. 6 నెలల మొక్క అండి ఇది. అంటే 180 days. అంటే మొక్క ఇత్తనం స్టార్ట్ అయిన కాడ నుంచి 180 days తర్వాత మీరు పొలంలో నాటుతున్నారు కదా. పొలంలో నాటుతున్నాం. ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడుతున్నాయి? 416 చెట్లు వస్తాయండి. ఒక ఎకరానికి అంటే 40 కుంటల పొలంకి 416 మొక్కలు వస్తాయి. ఓకే. ఈ మొక్కకి ఎడల్పు అండి 10 ఫీట్లు ఉంటుందండి, 10 అడుగులు. అంటే ఒక్కొక్క మొక్కకి ఎటువైపు చూసినా సరే 10 అడుగులు అన్నమాట. అవునండి. అంటే లెఫ్ట్ గానీ రైట్ గానీ ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ ఎటు చూసుకున్నా 10 అడుగులు. అవునండి. దీని కాల పరిమితి ఎన్ని రోజులు సార్? ఇది 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు పడుతుందండి. మనకు కావాల్సిన హార్ట్వుడ్ రావడానికి, ఎర్రచందనం రావడానికి 4000 days. మినిమం మనకు 12 years to 15 years పడుతుంది. 12 years to 15 years. అవును. అంటే 18,000 రోజులు. అవును. అంటే మనకు కావాల్సిన క్వాలిటీ రావడానికి. క్వాలిటీ అంటే A1 క్వాలిటీ రావడానికి. అవునండి. అంటే ఇది హైట్ ఎన్ని అడుగులు వస్తుందండి? ఇది 30 ఫీట్లు. కాండం రాదు కాబట్టి అండి పైనుంచి మనం వీడ్ అవుట్ చేస్తూ ఉంటాం, కొమ్మల్ని కొడుతూ ఉంటాం. అనేది సైడ్ కొమ్మలు తీసేస్తూ ఉంటాం. అవునండి.